నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంతకుముందు మనము ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలను తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనము 3వ పాఠ్యభాగమైన జ్ఞానబోధ గురించి తెలుసుకుందాం. ఈ జ్ఞానబోధ అన్న పాఠ్యభాగాన్ని వరకవి సిద్ధప్ప గారు రాయడం జరిగింది. ఒక్కసారి కవి పరిచయాన్ని గమనించినట్లయితే, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప అనే మకుటంతో సామాజిక అంశాలను ఇతివృత్తంగా చేసుకొని అనేక రచనలు చేశాడు సిద్ధప్ప వరకవి. ఈయన నేటి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి పెదరాజయ్యల కుమారుడు. 1903వ సంవత్సరం జూలై 9వ తేదీన జన్మించాడు. సిద్ధప్ప ఉర్దూ మీడియంలో 7వ తరగతి వరకు చదివాడు. తెలుగు, హిందీ, ఉర్దూ, పార్సీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. గొప్పవాడనుగాను కోవిదుడనుగాను తప్పులున్నను దిద్దుడి తండ్రులారా అంటూ వినయంగా చెప్పుకున్నాడు. ఉపాధ్యాయునిగా పనిచేశాడు. నిరాడంబర జీవితాన్ని గడిపాడు. సాహిత్యంతో పాటు జ్యోతిష్యం, వాస్తు, ఆయుర్వేదం, యోగా విద్యల్లో ప్రావీణ్యం సాధించాడు. ఇక ఈ వరకవి సిద్ధప్ప కవి గురించి చెప్పుకున్నట్లయితే, వీరు ఈ మకుటము వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప అనే మకుటంతో ఎన్నో పద్యాలను రాయడం జరిగింది. వీరు సిద్దిపేట జిల్లా కోహెడ మండలము గుండారెడ్డిపల్లి అన్న గ్రామానికి చెందినటువంటి వారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మి మరియు పెద్ద రాజయ్య. వీరు 1903 జూలై 9వ తేదీన జన్మించడం జరిగింది. ఇక వీరు ఉర్దూ మీడియంలో చదివారు. అది కూడా 7వ తరగతి వరకే. అప్పట్లో మొత్తం ఉర్దూ మీడియం ఉంది తెలంగాణలో, కాబట్టి వీరు ఉర్దూ మీడియంలో 7వ తరగతి వరకు చదవడం జరిగింది. కేవలం 7వ తరగతి. కానీ స్వయం కృషితో తెలుగు భాష, హిందీ భాష, ఉర్దూ, పార్సీ, ఇంగ్లీష్ మరియు సంస్కృత భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఇన్ని భాషలపైన పట్టు సంపాదించినా గొప్పవాడనుగాను కోవిదుడనుగాను తప్పులున్నను దిద్దుడి తండ్రులారా అంటూ ఎంతో వినయంగా, నేనేం గొప్పవాణ్ణి కాదు, అట్లా అని చెప్పి కోవిదుడిని కాదు, అంటే పండితుణ్ణి కూడా కాదు, తప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి దిద్దండి తండ్రులారా అంటూ ఎంతో వినయంగా చెప్పుకున్నటువంటి గొప్ప మహాకవి ఈ వరకవి సిద్ధప్ప కవి గారు. ఇక వీరు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎంతో నిరాడంబరంగా జీవించారు, చాలా నిరాడంబరంగా. సాహిత్యమే కాకుండా వీరికి జ్యోతిష్యంలోను, వాస్తుశాస్త్రంలోను, ఆయుర్వేదము మరియు యోగా విద్యల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి కవి వీరు. ఇక సిద్ధప్ప వరకవి సుమారు 40 గ్రంథాలు రచించారు. సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని 4 భాగాలు, వర్ణమాల కందార్థములు, కాలజ్ఞాన వర్ధమాన కందార్థములు, యాదగిరి నరసింహస్వామి వర్ణమాల, విష్ణు భజనావళి, శివ భజనావళి, నీతిమంతుడు, గోవ్యాఘ్ర సంభాషణ, కాకి హంసోపాఖ్యానం, అర్చకుల సుబోధిని, అశోక సామ్రాజ్యము యక్షగానము, జీవ నరేంద్ర నాటకము మొదలైనవి ఈయన రచనల్లో కొన్ని. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగా గుండారెడ్డిపల్లెలో సమారాధనోత్సవం జరుగుతుంది. గోలుకొండ కవుల సంచికలో ఈయన పద్యాలు ప్రచురితమయ్యాయి. సిద్ధప్ప వరకవి 23 మార్చ్ 1984లో పరమపదించాడు. ఇక వీరు దాదాపుగా 40 గ్రంథాలు రాశారు. 1 కాదు 2 కాదు, 40 గ్రంథాలు రాయడం జరిగింది. వీరు రాసినటువంటి గ్రంథాలు కొన్ని: సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని, సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని అన్నటువంటి గ్రంథం 4 భాగాలుగా ప్రచురించారు. ఈ గ్రంథం నుండే మన జ్ఞానబోధ అన్నటువంటి
పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. ఇదే కాకుండా వీరు రాసినటువంటి మరికొన్ని గ్రంథాలు ఉన్నాయి. వర్ణమాల కందార్థములట, కాలజ్ఞాన వర్ధమాన కందార్థములు, అలాగే యాదగిరి నరసింహస్వామి వర్ణమాల, విష్ణు భజనావళి, శివ భజనావళి, నీతిమంతుడు, గోవ్యాఘ్ర సంభాషణ, కాకి హంసోపాఖ్యానము, అర్చకుల సుబోధిని, అశోక సామ్రాజ్యము అనే యక్షగానము, జీవ నరేంద్ర నాటకము, ఇలాంటి ఎన్నో గ్రంథాలు వీరు రాయడం జరిగింది. 40 గ్రంథాలు రాయడం జరిగింది. ఇక వీరి రచనలో మనం ఇప్పుడు చెప్పుకునే కొన్ని ముఖ్యమైనవి. ప్రతి కార్తీక పౌర్ణమి సందర్భంగా వీరు పుట్టినటువంటి గుండారెడ్డిపల్లెలో సమారాధనోత్సవం జరుగుతూ ఉంటుందట ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు. వీరు రాసిన పద్యాలు గోలుకొండ కవుల సంచిక. మనకి గోలకొండ కవుల సంచిక అని సురవరం ప్రతాపరెడ్డి గారు వెలువరించడం జరిగింది. ఆ గ్రంథంలో వీరి అంటే ఈ వరకవి సిద్ధప్ప కవి యొక్క ప్రస్తావన అందులో ఉంది. వీరి పద్యాలు అందులో కూడా ప్రచురితమయ్యాయట. ఇక వీరు సిద్ధప్ప వరకవి గారు 1984 మార్చి 23న పరమపదించారు. మనం ప్రస్తుతం చెప్పుకోబోయే పాఠ్యాంశము సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని అన్న గ్రంథంలో నుండి గ్రహించడం జరిగింది. ఇక పాఠ్యభాగం యొక్క సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే పాఠ్యభాగం యొక్క సందర్భము సిద్ధప్ప తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో భక్తులను, అభిమానుల మనసులను చూరగొన్నారు. పండిత పామర జనులు సైతం అలవోకగా పాడుకునే విధంగా రచనలు చేసిన సిద్ధప్ప పద్యాల్ని నేటికి భజన మండళ్లలో పాడుతుంటారు. ఇక వీరు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే లేరు, వీరికి అభిమానులు. మహారాష్ట్ర మరియు కర్ణాటకలలో కూడా ఎంతోమంది భక్తులు, అభిమానులు వీరికి ఉన్నారు. పండితులు, పామరులు అంటే చదువుకున్నటువంటి వారు, అసలు చదువు లేనటువంటి వారు సైతం అలవోకగా పాడుకుంటారట వీరి పద్యాలు. అంత సులభమైనటువంటి శైలిలో వీరి పద్యాలు మనకు కనిపిస్తాయి. ఇప్పటికీ కూడా కొన్ని భజన మండళ్లలో భజనలు చేసే దగ్గర ఈ పద్యాలు మనకు వినిపిస్తూనే ఉంటాయి చాలా చోట్ల. సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని పేరుతో రాసిన పద్యాలు బహుళ ప్రచారం పొందాయి. సమాజంలోని మూఢాచారాలను నిరసిస్తూ ఆత్మజ్ఞానాన్ని ఎరుక చేస్తూ సిద్ధప్ప రాసిన సీస పద్యాలను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటి ముఖ్యంగా అంటే, వీరు సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని అన్న దాంట్లో చాలా సీస పద్యాలు రాశారు. ఆ సీస పద్యాలు ఎలా ఉంటాయి, చాలా సులభంగా భజన మండళ్లలో కూడా వారు భజనలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఈ సీస పద్యాలు. అందరికీ కంఠతా వస్తాయి ఈ పద్యాలు. కేవలం పండితులకే కాదు, పామరులకు కూడా, చదువు రాని వారికి కూడా వస్తాయి. ఇక వీరి పద్యాలు ఎలా ఉంటాయి మరి అంటే, సమాజంలో ఉన్న మూఢాచారాలు, మూఢమైన ఆచారాలు గురించి వాటిని నిరసిస్తూ రాశాడు. అవి ఉండకూడదు, ఈ మూఢనమ్మకాలు ఉండొద్దు, మూఢ ఆచారాలు ఉండొద్దు అని చెప్పి రాసిన పద్యాలు కనిపిస్తాయి. అలాగే ఆత్మజ్ఞానం గురించి కూడా, ఎక్కువగా ఆత్మజ్ఞానం గురించి తెలియజేస్తూ కూడా వీరు రాశారు. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది, తన గురించి ఆలోచించుకోవడం ఏంటి, తనలోనే ఉంటుంది జ్ఞానం, భగవంతుడు కూడా తనలోనే ఉంటాడు. మరి ఆ భగవంతుని మనం ఎలా ఎరుకతో మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, మనం ఎలా తెలుసుకోవాలి మనలో భగవంతుడు ఉన్నాడని, ఆ విషయాలన్నీ మనకు వీరి పద్యాలలో కనిపిస్తాయి. అలాంటి పద్యాలు మనకు పరిచయం చేస్తాడు. అంటే ఈ పాఠ్యభాగంలో మనం ఏం నేర్చుకుంటాం, సమాజంలో ఉన్నటువంటి మూఢ ఆచారాలు, మూఢనమ్మకాలు, అలాగే మరొక అంశం ఏంటి, మూఢాచారాలు ఒకటి, మరొకటి ఆత్మజ్ఞానం గురించి. ఆత్మజ్ఞానం గురించి ఎరుక చేస్తాడు మనకు కవి. ఇక మనం పాఠ్యభాగంలోకి వెళ్ళినట్లయితే ముందుగా మొదటి పద్యము జ్ఞానబోధ అన్నటువంటి పాఠ్యభాగంలోని మొట్టమొదటి పద్యము. ఇందులో మొత్తం మనకి సీస పద్యాలే కనిపిస్తాయి. కుమ్మరాతడు చేయుకుండలు నవి కొన్ని చేయుచుండగబోవు చేతిలోన, కొన్ని సానము మీద కొన్ని చాటునబోవు, కాలినవము కొన్ని కూలిపోవు, కొన్ని క్షేమము బొంది కొన్నాళ్ళకును బోవు,
కొన్ని భిన్నములయ్యి కొంతబోవు కొన్ని యుర్విలో బోవు కొన్ని వనమున బోవు కొన్ని మృతికి బోవు కొరివి నుండి మానవులు మర్యాదతో మంచి రీతి ఐక్యమై ఎదరునిటుల అవని విడిచి వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమొప్ప. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. ఇది మకుటము. ఈ మకుటంతోటే కవి చాలా పద్యాలు రాయడం జరిగింది. ఈ సీస పద్యాలన్నింటిలోనూ ఇదే మకుటం మనకి కనిపిస్తుంది. వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, మీ హితము కోరి చెబుతున్నాడయ్యా సిద్ధప్ప అనే కవి. కనుడి కరము ఒప్ప కవి కుప్ప కనకము అప్ప. కనుడి కనరండి, నేను చెప్పే విషయాన్ని మీరు కనండి అంటే తెలుసుకోండి, కనుడు తెరవండి. కరము ఒప్ప అంటే అందరికీ నచ్చే విధంగా. కవి కుప్ప కవులలోనే గొప్ప అయినటువంటి కనకమప్ప, బంగారం లాంటివాడు, మంచి మాటలు చెప్తున్నాడు వినండయ్యా అంటూ చెప్పినటువంటి మకుటం ఇది. ఏమంటున్నాడు? కుమ్మరాతడు చేయు కుండలు నవి కొన్ని. కుమ్మరివాడు ఏం చేస్తాడు అంటే కుండలు చేస్తాడు. కొన్ని కుండలు కుమ్మరివాడు చేస్తుంటాడు. అతను కుమ్మరి సారె మీద పెట్టి ఒక మట్టి ముద్ద వేసి కుండలు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే కొన్ని చేయుచుండకపోవు, కొన్ని అట్లా చేస్తూ ఉంటేనే కొన్ని విరిగిపోతాయి, పగిలిపోతాయి. అంటే ఆ మట్టి మళ్ళీ ఒక దగ్గర ముద్దలాగా వచ్చేస్తుంది. చేయుచుండకపోవు చేతిలో కొన్ని, ఇంకా కొన్ని చేతిలో పోతుంటాయి. సానము మీద కొన్ని చాటున పోవు, ఇంకా కొన్ని ఆ చేస్తున్నటువంటి కుమ్మరి ఆవమ్మ మీద. ఈ విధంగా కుమ్మరి ఆవం అనేది ఉంటుంది. ఇలాంటి ఆవమ్మ మీద పెట్టి ఇదొక రంధ్రంగా ఉంటే ఇందులో ఒక పొడవైన కట్టె పెట్టి తిప్పుతూ ఉంటాడు. దీని మీద ఇంత మట్టి ముద్దేస్తాడు, చేస్తుంటే చేతులతో చేస్తుంటే ఒకేసారి చెడిపోతుంది. కుండంతా ఒక దగ్గరికి మట్టిలాగా వచ్చేస్తుంది. కొన్ని చేస్తుంటే పోతుంది, కొన్ని కొంచెం చేసి సానము మీద కొన్ని, దీని మీద కొన్ని పోతాయి. అలాగే కొన్ని చాటున పోవు కాలినావము కొన్ని కూలిపోవు. ఇంకేమవుతుంది? కొన్ని ఇలా తీస్తుంటాడు, జాగ్రత్తగా తయారైపోయింది ఇలా తీస్తుంటాడు, అప్పుడు పోతుంది. అలాగే మరికొన్ని ఆవము కొన్ని కూలిపోవు, ఆ ఆవములో పెడతాడు, తయారు చేసి ఎండబెడతాడు, అక్కడ కొన్ని పోతాయి. ఆ ఎండిన వాటిని తీసుకెళ్ళి కుమ్మరి ఆవంలో పెడతాడు. కుమ్మరి ఆవంలో పెడుతున్నప్పుడు కూడా కొన్ని పోతాయి, కాలుస్తున్న సమయంలో కూడా కొన్ని విరిగిపోతాయి, కాలిన తర్వాత కొన్ని బయటికి తీస్తున్నప్పుడు కూడా కొన్ని పోతాయి. కొన్ని క్షేమము పొంది, కొన్ని క్షేమము అంటే రక్షించబడతాయి. అవి కాలిన తర్వాత కొన్ని బాగుంటాయి. మనకన్నీ కుండలు తయారు చేస్తారు. కుండలు చేసినప్పుడు బయటికి తీస్తుంటే మంచిగా కాలి గట్టిగా తయారై వస్తాయి. అన్నీ ఒక చోట పెడుతుంటాడు, కింద పడి కొన్ని పోతాయి. కొన్ని క్షేమము పొందు, కొన్ని మంచిగానే ఉంటాయి. కొన్ని మంచిగానే ఉండి కొన్నాళ్ళకును పోవు, కొద్ది రోజుల తర్వాత పోతాయి. ఇవి తీసుకెళ్ళి ఎడ్ల బండిలో పెట్టి అక్కడి నుంచి ఇంకో చోటికి, అక్కడి నుంచి ఇంకో చోటికి మారుస్తూ ఉన్నప్పుడు ఇంకా కొన్ని పగిలిపోతాయి. కొన్ని భిన్నములయ్యి కొంత పోవు, ఇంకొన్ని ఏమవుతాయి తెలుసా? ఈడ కొంచెం బలిగిపోతుంది, ఇక్కడ రంధ్రం చిన్నగా పడుతుంది, ఇటుపక్క విరిగిపోతుంది కొంచెం, ఇక్కడ ఒక రంధ్రం పడుతుంది. ఇట్లా కొన్ని రంధ్రాలు పడి కొంత పోతాయి. కొన్ని ఉరువిలో పోవు కొన్ని వనమున పోవు. సరే అన్నీ అయినాయి. కొన్ని కుండల్ని అమ్మేశాడు. కొన్ని కుండలు అమ్మేసిన తర్వాత కొన్ని ఏమైపోతాయి? ఉరువిలో పోవు, కొన్ని భూమిలోకి వెళ్ళిపోతాయి, మట్టిలోకి వెళ్ళిపోతాయి. కొన్ని వనమున పోవు, కొన్ని అడవిలోకి పోతాయి, చెట్లలోకి పోతాయి. ఏదో పని మీద తీసుకెళ్తారు, అక్కడికే వదిలేసి వచ్చేస్తారు, అక్కడే పోతాయి. కొన్ని మృతికి పోవు కొరివి నుండి, ఇంకొన్ని చావు దగ్గరికి పోతాయి. కొరివి పెట్టే దగ్గర ఉపయోగిస్తారు కదా, అక్కడ కొన్ని పలిగిపోతాయి, పలగొడతారు. మానవులు మర్యాదతో మంచి రీతి, మనుషులు కూడా ఇదే విధంగా మర్యాదతో మంచి రీతిగా ఐక్యమయ్యెదరు నిటురావని విడిచి. చూడండి, ఆ కుమ్మరివాడు చేసే కుండలు
మానవుడికి ప్రతిరూపంగా చెప్తున్నాడు ఇక్కడ కవి. మరి మానవుడు కూడా అంతే కదయ్యా. కొంతమంది ఏమవుతారంటే అమ్మ గర్భంలోనే పుట్టక ముందే కొన్నిసార్లు పిండం లోపల పోతుంది, చనిపోతుంది. అలాగే కుండలు చేయకముందే పోతాయి కొన్ని. ఇంకా కొన్ని పుట్టేటప్పుడు కూడా చనిపోతారు. పాపం పసిపిల్లలు పుట్టేటప్పుడు కూడా చనిపోతారు. పుట్టి కొద్ది రోజులు అయిన తర్వాత కూడా మంచిగానే ఉన్నట్టుండి చనిపోతారు. కొంతమంది కొంచెం పెరిగాక చనిపోతారు, ఇంకొంతమంది యువకులు అయినాక చనిపోతారు, ఇంకొంతమంది ముసలి వాళ్ళు అయ్యాక చనిపోతారు. కానీ మొత్తానికైతే చనిపోతారు. మానవులు కూడా ఇట్లనే ఐక్యమయ్యేదారు, అవని విడిచి భూమి విడిచి కలిసిపోతారు. వినవయ్యా, ఈ కుండలాగానే మనిషి జీవితం కూడా ఎప్పుడైనా పోవచ్చు. ప్రాణం అనేది శాశ్వతం కాదు, ఎప్పుడు పోతుందో తెలియదు. అది కూడా ఒక కుండ లాంటిదే. ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా ఎప్పుడో ఒకప్పటికి పోతుంది, ఏదో కారణంతో పోతుంది. మనిషి కూడా భూమి మీద అంతే, శాశ్వతం కాదు. అసలు మనిషి శాశ్వతం కానే కాదు అని తెలియజేస్తున్నాడు ఈ పద్యం ద్వారా కవి. తరువాతి పద్యము, కోపంబు చేనరుల్ క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంపముంచు, కోపంబు వలననే పాపంబులును హెచ్చు, కోపంబునని నిందగూడవచ్చు, కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు, కోపంబు మిత్రులన్ కొంచపరుచు, కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు, కోపంబు చూడగా కొరివియగును, కోపము నరుని శాంతము కూల్చునిలను, లేదు వెదికిన ఇటువంటి చేదు ఫలము, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. ఇంకా ఏమంటున్నాడు కవి వినండి. అంటే సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అంశాలను స్పృశిస్తున్నాడు ఇక్కడ. ఒక్క అంశమనే కాదు, ఇంతకుముందు మనిషి జీవితం శాశ్వతం కాదు, ఒక కుండ లాంటిది, ఎప్పుడైనా పోవచ్చు అని చెప్పాడు. ఇక్కడ రెండవ పద్యంలో ఏం చెప్తున్నాడు మనకి, కోపంతోటట నరుల్ అంటే మనుషులు క్రూరాత్ములు అవుతారట, చాలా క్రూరంగా తయారవుతారు, చాలా క్రూరంగా భయంకరమైనటువంటి వారిగా తయారైపోతారు కోపం వల్ల. కోపం మనిషిని క్రూరుడిగా తయారు చేస్తుందట. అలాగే కోపంబు మనుషుల కొంపముంచు, మనుషుల కొంపముంచేస్తుంది కోపం. మనుషులకు ఏం ప్రమాదం వచ్చేది తెలియదు ఆ కోపంలో. కోపం వలనే అనేక పాపాలు పెరిగిపోతాయి అట. హెచ్చు కోపాల వల్లనే అనేక పాపాలు పెరిగిపోతాయి. ఏమేమవుతాయట, కోపం అనేది మనిషిని క్రూరునిగా మారుస్తుంది, క్రూరత్వం వస్తుందట. అలాగే కోపం మనుషుల యొక్క కొంప ముంచుతుందట, వారికి ఏదో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందట. అదేవిధంగా కోపం వల్ల పాపాలు పెరిగిపోతాయి లోకంలో. కోపంలో ఏం పాపం చేస్తారో మనిషికి అసలు తెలియదు. కోపంబుననే నింద కూడవచ్చు, కోపంబును అనే నింద కూడవచ్చు. కోపం వల్ల కొన్ని నిందలు కూడా వస్తాయి మన పైన. ఏడు కోపి, ఎప్పుడు కోపడతాడు, ఎక్కువ కోపం వీడికి అనే నిందలు కూడా మొయ్యాల్సి వస్తుంది కోపం వల్ల. కోపంబు తన చావు కొంచెంబు నెరగదు, తనకు వచ్చే చావుని కోపము తెలుసుకోలేదు, కానీ కోపం వల్ల చావు కూడా వస్తుందట. అలాగే కోపం వల్ల మిత్రులు కూడా ఉండరు, మిత్రులు లేకుండా పోతారు ఈ కోపం వల్ల. కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు, కోపం కనుక పెరిగితే మనకు శాపాలు కూడా వస్తాయట. మనకు శాపం వస్తుంది అంటే మనకేదో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అది తప్పనిసరిగా. కోపంబు చూడగా కొరివియగును, కోపం అంటేనే కొరివిలాగా మారిపోతుంది. కొరివి ఏం చేస్తుంది, మనుషుల్ని చితికి ముట్టిస్తుంది, చితిని అంటిస్తుంది. అంటే మన చావును అది తీసుకొచ్చి పెడుతుందట. కోపమే మన యొక్క కొరివి, అంటే మన చావుని అది తీసుకొచ్చి పెడుతుంది అంటాడు కవి. కోపము నరుని శాంతము కూల్చును, శాంతం పూర్తిగా కూల్చేస్తుంది. లేదు వెదికిన ఇటువంటి చేదు ఫలము, ఇలాంటి చేదు ఫలము ఎక్కడ వెతికినా లేదయ్యా. ఏంటది, కోపం అనే ఫలము.
కోపం అనే ఫలము చేదు ఫలం, అది తీయడిది కాదు. ఇలాంటి చేదు ఫలం నువ్వు ఎక్కడ వెతికినా లేదు. ఎంత భయంకరమైనదో తెలుసా కోపం. కోపం వస్తే మనిషిని క్రూరుడుగా మార్చేస్తుంది, మనిషి కొంప ముంచేస్తుంది, పాపాలు చేయిస్తుంది, అలాగే ఎన్నో నిందలు మోయిస్తుంది, చావును కూడా తీసుకొస్తుంది, మిత్రులు లేకుండా చేస్తుంది. శాపం, అది శాపంలాగా తయారవుతుంది మనకి. ఆ శాపంలాగా తయారయ్యి మనకు కొరివిలాగా మారిపోతుంది. మనని కాల్చేసేదే కోపం, మనని నిండా కాల్చివేస్తుంది. శవాన్ని ఆ చితి మీద పెట్టి ఎట్లా కాలుస్తుందో కొరివి, మనల్ని కోపం కూడా ఆ రకంగా కాల్చిపడేస్తుంది. మనిషిని శాంతము మొత్తం సర్వనాశనం చేసేది ఏందయ్యా అంటే కోపం మాత్రమే. ఇలాంటి చేదు ఫలము మనకెక్కడ చూసినా దొరకదు. అంత చేదు ఫలము కోపం అనేది, అంత భయంకరమైంది కోపం. కాబట్టి ఈ కోపాన్ని ఎవరు కూడా దగ్గరికి రానివ్వకూడదు. ఆ కోపం అనేది ఇంత నాశనం తీసుకొస్తుంది, ఇంత ప్రమాదాన్ని తీసుకొస్తుంది మనకు అని కవి మనకు కోపం గురించి చాలా వివరంగా ఇందులో తెలియజేశాడు. తరువాతి పద్యము 3వ పద్యం ఒకసారి గమనించినట్లయితే, విత్తంబు గలవారికి తురే కుర్చీలు, పేదవారికి ఎరుపీట చెక్క, కాలంబునొక రీతి గడవదెల్లప్పుడు, ఏనుగు దోమచే ఎత్తబడదా, నేనే బలియుడని నిక్కుచునుంటేమి, చలిచీమలు ఫనుల జంపలేదా, నిడివి పొడవు దొడ్డు నెర్రగనుంటేమి, గొడ్డలి చేమ్రాను కోలుపోదా, బుద్ధిమంతులు పుణ్యంపు పురుషులైన వారు 10 మందిలో ప్రజ్ఞవలుకబోరు, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. ఇందులో ఏమంటున్నాడు? విత్తంబు గలవారి కిత్తురే కుర్చీలు. ఎవరి దగ్గరైతే విత్తం ఉంటుందో, విత్తం అంటే ధనం. ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో, ఎవడైతే ధనవంతుడుగా ఉంటాడో వాడికే కుర్చీలు ఇస్తారట. ఏంటయ్యా కుర్చీలు అంటే? పదవులు. ఎవరికి వస్తాయి పదవులన్నీ? ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో వాడికే వస్తాయట. మరి పేదవారికి ఇయ్యరు పీట చెక్క. కనీసం పేదవారికి ఒక చెక్క పీట కూడా ఇయ్యరు. కుర్చీలు పక్కకు పెట్టండి, పదవులు పక్కకు పెట్టండి, కనీసం ఒక చెక్క పీటను కూడా అసలు పేదవారికి ఇవ్వరట. కాలంబునొక రీతి గడవదెల్లప్పుడు. కాలం అనేది ఒక్క రీతిగా ఎప్పుడు ఉండదు. ఏనుగు దోమ చేయి ఎత్తబడదా? ఏనుగు కూడా దోమ చేత ఎత్తబడొచ్చట. అంటే ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది. ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది. దోమ ఎంత చిన్నగా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. కాలం ఒక రీతి ఉండదట ఎప్పుడు. సమయం అనేది కేవలం ధనవంతులకే అనుకూలంగా ఉంటుందని అనుకోకు. ఎప్పుడో ఒకప్పుడు ఇంత పెద్ద భారీ ఏనుగును కూడా దోమ ఎత్తొచ్చేమో. దోమ కూడా ఎత్తొచ్చు. సమయం ఒక తీరుగా ఉండదు. దోమ కూడా ఏనుగుని ఎత్తే అవకాశం ఉందంటాడు కవి. నేనే బలియుడనని నిక్కుచునుంటేమి, నేనే బలవంతుణ్ణి, నేనే అన్ని చేయగలుగుతా, నా దగ్గర ధనం ఉంది, అది ఉంది అని చెప్పి ఎంతో బలంతో గర్వంతో అహంకారం చూపిస్తే చలిచీమలు ఫనుల జంపలేదా? పాములు. ఫణి అంటే పాములు. చలిచీమలు పాములు చంపిన కథ నీకు తెలీదా? చలిచీమలు చిన్న చిన్నవే, కానీ అంత భయంకరమైనటువంటి బలమైనటువంటి పామును చంపినాయి కదా. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు సమయం ఒక తీరుగా ఉండదు. బలహీనులకు కూడా మంచి రోజులు రావచ్చేమో. నిడివి పొడవు దొడ్డు నెర్రగనుంటేమి. ఏమంటున్నాడు చూడండి. నిడివి చాలా దొడ్డుగా ఉంటేమి, పొడవుగా ఉంటేమి, ఎంత లావుగా ఉంటేమి. ఆ ఆకారము పొడవుగా ఉన్నా, దొడ్డుగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలా ఉన్నా సరే గొడ్డలి చేమ్రాను కోలుపోదా. అది ఎట్లా ఉంటేంది? గొడ్డలితో చెట్టును నరికితే మొత్తం అది సర్వనాశనం అయిపోతుంది. నేను దొడ్డుగున్నా, పొడుగ్గా ఉన్నా, లావుగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, అవన్నీ ఎవరికి కావాలి? గొడ్డలు వచ్చిందంటే ఆ చెట్టు అనేది నెలకొరుగుతుంది. ఎలా ఉంటే ఏముంది? కాబట్టి ఇక్కడ కూడా మనిషి కూడా అంతే. ఎలా ఉంటే ఏముంది? ఎప్పుడో ఒకప్పుడు ఈ కుండలాగా మనిషి నేలకు ఒరగవలసిందే.
ఆ మట్టిలో కలిసిపోవలసిందే. బుద్ధిమంతులు పుణ్యంపు పురుషులైన వారు 10 మందిలో ప్రజ్ఞ పలుకబోరు. ఎవరైతే బుద్ధిమంతులైనటువంటి వారు ఉంటారో, ఎంత పుణ్యమైనటువంటి పురుషులు ఉంటారు, ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి మనుషులు ఉంటారో అలాంటి వారు 10 మందిలో ప్రజ్ఞ పలకబోరు. వారి తెలివిని 10 మందిలో అందరికీ తెలియజేయాలని ఏమి అనుకోరు. అంటే వారు తెలియజేయట్లేదన్నంత మాత్రాన వారు తెలివి తక్కువ వారని కాదు. ఎంత తెలివైన వారు, బుద్ధిమంతులైనటువంటి వారు 10 మందిలో వచ్చి నాకు తెలివి ఉంది చూడండి అని ప్రగల్భాలు ఎవరు పలకరు అని చెబుతున్నాడు కవి. కాబట్టి ఎప్పుడైతే గర్వము, అహంకారము, తన గురించి చెప్పుకునే అలవాటు బుద్ధిమంతులకు ఉండదు అని చెప్పడమే ఇక్కడ కవి యొక్క ఉద్దేశం. ఇక తర్వాతి పద్యాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఇందులోనేమో విత్తం గురించి, అలాగే బలవంతుడి గురించి మనకి ఇందులో కవి తెలియజేశాడు. తర్వాత 4వ పద్యం ఒకసారి గమనించినట్లయితే, నమ్మరాది ఘటము నవరంధ్రముల కొంప బతుకమ్మ వలె నీళ్ళ బడును ఎప్పుడో ఉర్విలో ఉన్నాళ్ళు ఉయ్యాలలును బాడి పొయ్యదారొక రోజు శయ్య మీద తల్లి ఎవ్వరు తండ్రి తన బాంధవులెవరు మళ్ళీ చూడకనరుల్ మరుతురయ్యా వెళ్ళిపోయెడినాడు వెంట రాదొక కాసు కల్ల సంసారంబుగానలేక పప్పు దినబోయి చిక్కానబడిన ఎలుక విధమునర్ధంబు చేకూర్చు వివిధగతుల వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. తర్వాతి పద్యంలో నమ్మరాది ఘటము, ఏం నమ్మరాదట? ఘటము అంటే ఇంతకుముందే మనకు చెప్పాడు కుండ. నమ్మరాది ఘటము, ఈ కుండను నమ్మరాదయ్యా. కుండ అంటేనే మనిషికి ప్రతిరూపంగా తీసుకున్నాడు. అందుకే నమ్మరాది ఘటము, ఈ కుండను నమ్మరాదయ్యా. నవరంధ్రముల కొంప ఇది, ఏమో నవరంధ్రాలు ఉన్నటువంటి 9 రంధ్రాలు ఉన్నటువంటి ఇల్లు ఇది కొంప. ఇదొక 9 రంధ్రాలున్న కొంప ఈ శరీరము. ఈ పనికిరాని శరీరాన్ని మనం నమ్మరాదు. బతుకమ్మ వలె నీళ్ళ బడుని ఎప్పుడు, అయ్యో బతుకమ్మని తీసుకెళ్ళి నీళ్ళల్లో వెయ్యరా. బతుకమ్మ ఎంతో అందంగా ఉరివిలో ఉన్నాళ్ళు. ఉరివి అంటే భూమి మీద ఉన్నంతకాలం ఉయ్యాలలును వాడి, ఉయ్యాల పాటలు పాడతారు కదా, ఎంత అందంగా తయారు చేస్తారో బతుకమ్మని. అందమైన పూలు, రంగురంగుల పూలు తీసుకొస్తారు, ఎంతో జాగ్రత్తగా పెడతారు, ఎంత బాగా పేర్చుతారు బతుకమ్మని. అంత బాగా పేర్చి తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టి దాని చుట్టూ ఉయ్యాలలు వాడతారు. ఉయ్యాల పాటలు వాడి దానికి ఎంత గొప్పగా చేస్తారో అంత గొప్పగా చేసి పోయేదారు ఒక రోజు శయ్య మీద. ఎప్పుడో ఒకరోజు ఆ శయ్య మీద పోతారు, ఆ పాన్పు మీద పడుకుంటారు. ఆ చితి మీదకి తీసుకువెళ్ళడానికి ఒక మంచం మీద పడుకుంటారు, ఆ పాన్పు మీద పడుకోబెట్టి తీసుకొని వెళ్ళిపోతారు. ఎట్లా అంటే ఈ బతుకమ్మని తీసుకుపోయి నీళ్ళలో పడేసినట్టు. ఎంత బాగా చూసుకుంటే ఏంది, ఉన్నంతకాలమే. అది ఆడడం అయిపోగానే, దాని పని అయిపోగానే తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తారు. ఈ శరీరం కూడా అంతే, ఉన్నంతకాలమే విలువ, అయిపోగానే తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, ఆ పాన్పు మీద తీసుకొని వెళ్ళిపోతారు. తల్లి ఎవరు, తండ్రి తన బాంధవులు ఎవరు? అసలు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, బంధువు ఎవరు? ఎవ్వరు లేరు. మళ్ళీ చూడక నరులు మరుతురయ్యా, తీసుకుపోతారు. కాష్టం కాడికి ఆ పాడే మీద తీసుకుపోతారు. శయ్య, ఇక్కడ శయ్య అంటే ఇక పాడే కడతారు, శరీరాన్ని దాని మీద పడుకోబెట్టుకొని తీసుకుపోతారు. అప్పుడు తల్లి లేదు, ఇక తండ్రి లేరు, బంధువులు ఎవ్వరు లేరు. ఆందాక తీసుకుపోయి మళ్ళీ చూడక నరులు మరుతుర, వెనకకు తిరగరు. ఇక ఆ చితి మీద పెట్టి కాల్చిన తర్వాత, అంటించిన తర్వాత, కొరివి ముట్టించిన తర్వాత వెనుకకు తిరిగి కూడా చూడకుండా మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేడినాడు వెంట రాదు ఒక కాసు, ఒక్క కాసు కూడా రాదు. కాసు అంటే బంగారు నాణెం, బంగారు నాణెం ఒక్కటి కూడా వెనకాల రాదు. మనుషులు కూడా మళ్ళీ తిరిగి చూడరు, వెళ్ళిపోతూనే ఉంటారు. కళ్ళ సంసారంబు గానలేక, ఇది కళ్ళ సంసారం. ఇది సంసారం అంతా అబద్ధపు సంసారం, అబద్ధం అంతా ఇది.
జీవితం ఏమీ లేదు. ఇలాంటి అబద్ధపు సంసారము తెలుసుకోలేక ఏం చేస్తారంటే మనుషులంతా పప్పు తినబోయి చిక్క అనబడిన ఎలుక, పప్పు తిందామనుకొని ఆ ఎలుక పాపం ఆ చిక్కానికి చిక్కుకుంటుంది. అట్లా చిక్కుకొని విధమును అర్థంబు చేకూర్చు వివిధ గతుల. అర్థము అంటే ఇక్కడ సంపద. మనిషి ఏం చేస్తాడంటే సంపదను చేకూరుస్తారు, ఎంతో సంపాదించి పెడతారు. అమ్మో మా అమ్మ, మా నాన్న, నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా బంధువులు, నా స్నేహితులు అని చెప్పుకుంటూ ఎంతో సంపాదించడానికి ప్రయత్నిస్తారు. సంపాదిస్తూనే ఉంటారు ఎలకలాగా. సంపాదించి ఇదంతా కూడబెట్టి చివరికి బతుకమ్మలాగా ఊరేగించబడి పొగిడి పొగడ్తలు మెచ్చుకొని, అబ్బో ఎంత సంపాదించినవు, ఇన్ని చేసినవు, ఇన్ని ఇళ్ళు, ఇన్ని కార్లు, ఇంత పొగడ్తల మీద పడి చివరికి ఒకరోజు బతుకమ్మని తీసుకుపోయి నీళ్ళలో పడేసినట్టు మనిషి శరీరం పని అయిపోగానే తీసుకుపోయి ఆ పాడె మీద తీసుకొని పోయి చేతి మీద పెట్టి అంటించి మళ్ళీ వెనకకు మర్రి చూడకుండా తిరిగి వెళ్ళిపోతారు. మరి ఈ విషయాన్ని అర్థం చేసుకొని నరుడు చిక్కానబడ్డ ఎలకలాగా సంపాదించి ఆశతో ఈ విధంగా తయారవుతాడు మనిషి అనేవాడు అని తెలియజేస్తున్నాడు ఇక్కడ కవి. ఇది మనకి పద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. దేని గురించి తెలియజేశాడు ఇక్కడ? ఒక మనిషి శాశ్వతం కాదు, శరీరం శాశ్వతం కాదని తెలిసినా కూడా ఈ శరీరం బంధువులు అని చెప్పి భార్య పిల్లలు సంసారం అని చెప్పి ఈ కళ్ళ సంసారం గురించి తెలియకుండా ఎన్నో ఆశలు పడతాడు. చివరికి ఆ జీవితం అనేది అసలు శాశ్వతమే కాదని తెలియకుండానే అలా వెళ్ళిపోతాడు మనిషి అనేవాడు. తర్వాత 5వ పద్యంలో ఉన్నటువంటి విషయము, ఎత్తు మేడలు ఇండ్లు ఇరువైన సంపదల్ నిత్యమని జనులు నిహమునందు మమకార మొదలక మదిలో సద్గురువుని కనలేక సంసార కాంక్ష విడక కూటి గుడ్డకు మరిగి కులము నెక్కువయంచు ఎత్తుపై గూర్చుండు హెచ్చు నరులు భక్తిహీనతగాను పావన భవులయ్యి మీనంబుగాలమున్ మృంగు విధము మానవులు మాయ సంసారమగ్నులగుచు చిక్కెదరెముని చేతిలో చింతపడుచు వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. తర్వాతి పద్యంలో ఏమంటాడు కవి? ఎత్తు మేడలు ఇండ్లు ఇరువైన సంపదలు, ఎంత చక్కనైనటువంటి సంపదలు, ఎన్నో మేడలు, ఎత్తు మేడలు, ఎన్నో మేడలు కడతాడు, ఎంతో సంపాదిస్తాడు. ఇవి నిజం అనుకొని మనుషులంతా ఇవి నిజం అనుకుంటారు. మేడలే నిజము, కార్లే నిజము, సంపదలే నిజము, ఇవి నిజం అనుకొని మనిషి బతుకుతూ ఉంటాడట. ఇవి నిత్యం అనుకుంటాడు, ఇవి ఎప్పుడు ఉంటాయి నాతో అనుకుంటాడు, ఇవి ఎప్పుడు నాతోటే ఉంటాయి, నేను ఎంత సంపాదిస్తే అంత ఉంటుంది, 4 ఇండ్లు కట్టినా 4 ఇండ్లు నాతో ఉంటాయి అనుకుంటాడు. మమకారం వదలక, ఇక మమకారమే వదలరు అసలు దీని మీద. నా ఇల్లు, నా కారు, నా కొడుకు, నా భార్య, ఇట్లా దీని మీద మమకారాన్ని వదలరు. మదిలో సద్గురువుని, అసలు నిజమైనటువంటి గురువుని మనసులో తెలుసుకోలేరు. తెలుసుకోకుండా సంసార కాంక్షను విడిచిపెట్టరు. ఎప్పుడు సంసారం పైనే, సంసారమే, కేవలం స్వార్థమే. నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా ఇల్లు, నా కారు, ఇవే కోరికలు. వీటి కోసము కూటి గుడ్డకు మరిగి, తిండికి కట్టుకునే బట్టలకి మరిగి కులమునెక్కువనంచు, కులాలు చూస్తారు, నా కులం ఎక్కువ, నా కులం ఎక్కువ అంటే నా కులం ఎక్కువ అంటూ ఎత్తుపై కూర్చుండు హెచ్చు నరుడు. పెద్ద పెద్ద పదవుల్లో కూర్చుంటారు, అది కూడా ఎక్కువ కులాల వాళ్ళే పెద్ద పదవుల్లో కూర్చుంటారంటాడు కవి. పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు హెచ్చు నరుడు. నేనే గొప్పవాణ్ణి, నాదే పెద్ద కులము, నాది గొప్ప కులము, నేను పుట్టింది గొప్ప కులము, ఈ విధంగా చెబుతూ వారంతా కూడా మంచి పదవుల్లో ఉండడానికి ప్రయత్నిస్తారట. భక్తిహీనతగాను పావన భవులయ్యి మీనంబుగాలమున్ మృంగు విధము. ఏం చేస్తారు మనుషులు తెలుసా? భక్తిహీనత, అసలు భక్తి అనేది లేకుండా వదిలేసి మీనము, ఆ చేప ఏ విధంగా గాలానికి చిక్కుతుందో మనిషి కూడా సంసారానికి చిక్కుతాడు. సంసారానికి చిక్కి ఈ మాయ సంసార మగ్నులగుచు చిక్కెదరెముని చేతిలో, చిక్కెదరు యముని చేతిలో, ఆ యముని చేతిలో చిక్కుకుపోతారు.
ఎలాగైతే చేప గాలానికి చిక్కుతుందో ఆ విధంగా మనిషి సంసారం అనే ఈ సుడిగుండంలో పడి ఆ యముని చేతికి చిక్కుతున్నాడు. అంతే. ఇవి శాశ్వతం అనుకుంటాడు మనిషి. ఇవి శాశ్వతం, సంసారం శాశ్వతం అనుకుంటాడు. నా పిల్లలు, నా భార్య, నా సంసారం ఇవన్నీ శాశ్వతం అనుకొని ఒక చేపలాగా ఆ గాలానికి చిక్కుతారు. సంసారం అనే గాలానికి చిక్కి చివరికి ఆ యముని చేతికి కూడా చిక్కుతారట. అలా చివరికి పోయేది ఆ యముని చేతిలోకే పోతారు చింతపడుతూ. అది కూడా ఎట్లా సంతోషంగా పోరు. అయ్యో నేను చచ్చిపోతున్నానా, అమ్మో నా ఇల్లు ఎటుపోయింది, నా కారు ఎటుపోయింది, నా పిల్లలు, నా భార్య ఎటుపోయారు, అయ్యో నేను చచ్చిపోతున్నానని బాధతో, అయ్యో నేను ఎట్లా చచ్చిపోతా, అసలు నేను ఎన్ని ఉండగా నేను ఎట్లా పోతా అని ఆ యముని చేతిలో చిక్కుకుపోతారట జనాలంతా కూడా. ఆ చావుని స్వాగతించరు, ఆ యముని స్వాగతించరు. నేను ఎలా పోతా, నాకు ఎన్ని ఉన్నాయి కార్లు చూడు, నా మేడలు చూడు, నా సంపద చూడు, ఇవన్నీ శాశ్వతం. ఏమనుకుంటున్నారు వీళ్ళు, సంపదనే శాశ్వతం అనుకుంటున్నారు. అనుకొని ఆ సంసార మోహంలో పడి చేపలాగా గాలానికి చిక్కుతున్నారట మనుషులంతా కూడా. తర్వాత 6వ పద్యము. వేమన్న మా తాత వేద వేద్యులు మాకు సుమతి మా పెద తల్లి సుర వినోది వీర బ్రహ్మముగారు వినుడి నా జనకుండు నింపుగా మాయక్క ఈశ్వరమ్మ ననువుగా సిద్ధప్ప నన్నగావలె నాకు కడగొట్టు మాయన్న కాళిదాసు అమరసింహుడు మాకు నాత్మ బంధువులవును యాగంటి వారు మాయన్నగారు ఆత్మబంధువులండి మాకంత వీరు చచ్చిన బ్రతికియున్నారు జగతియందు వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవి కుప్ప కనకమప్ప. ఇంకా ఏమంటాడు కవి, వేమన్న మా తాత. అందరి కవుల ప్రస్తావన తీసుకొస్తున్నాడు ఇక్కడ. మంచిని బోధించిన కవులందరినీ గుర్తు చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు, వేమన పద్యాలున్నాయి కాబట్టి వేమన గారు మా తాత, వేదవేద్యులు మాకు ఎంతో గొప్ప గౌరవించదగినటువంటి వారు మా తాతగారు మాకు వేమన. అదే సుమతి శతక పద్యాల గురించి చెప్తున్నాడు. ఆ సుమతి ఎవరనుకుంటున్నారు, మా పెదతల్లి. ఆ సుమతి మా పెదతల్లి. వీరబ్రహ్మము గారు వినుడి మన జనకుండు, మా తండ్రి గారు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎవరనుకున్నారు, మా తండ్రి గారు. అలాగే ఇంపుగా మా యొక్క ఈశ్వరమ్మ, మా అక్క ఈశ్వరమ్మ మా అక్క లాంటిది. అలాగే అనువుగా సిద్ధప్ప, అన్నగావలే, సిద్ధప్పనేమో నాకు అన్నయితడు. కడగొట్టు మాయన్న, మా చిన్నన్న కాళిదాసు. మాకున్న అన్నల్లో ఒక అన్ననేమో సిద్ధప్ప, ఇంకో అన్ననేమో కాళిదాసట. అమరసింహుడు మాకు ఆత్మబంధువు. ఆ అమరసింహుడు అనే కవి మాకు ఆత్మబంధువు, మాకు చాలా దగ్గరి, చాలా ప్రియమైనటువంటి బంధువు. అలాగే యాగంటి వారేమో మాకు మా అన్నగారు, మా యాగంటి అనేవారు మాకు అన్నగారు. అలాగే ఆత్మబంధువులండి మాకంత వీరు. వీళ్ళందరూ మాకంత ఆత్మబంధువులు, ఎంత దగ్గరి బంధువులో. చచ్చినా సరే బ్రతికి ఉన్నారు జగతి యందు. వీళ్ళందరూ మరి చనిపోయారా, వేమన గారు బతికే ఉన్నారు, సుమతి శతకకర్త బతికే ఉన్నాడు, అలాగే వీరబ్రహ్మం గారు బతికే ఉన్నారు. వీళ్ళంతా చనిపోయినా కూడా బతికే ఉన్నారు కదయ్యా, ఈ జగతి నిండా ఈ లోకంలో వారు బతికే ఉన్నారంటాడు కవి ఆ పద్యాలు ఆ రచనల రూపంలో. తర్వాత 7వ పద్యం గమనించినట్లయితే, జిహ్వయే మా తండ్రి జీవేశ్వరుడు మాకు కాళ్ళు మా కల్లుండ్రు గాన వినుడి హస్తంబులును రెండు నాత్మ బంధువులైరి కడుపు నా పెద తండ్రి కొడుకు నరయ నయనంబులును రెండు నా మాతృ ననుజులు చెవులు సోదరులును శ్రవణపరులు ముక్కు నా ప్రియురాలు ముఖము నా మేనత్త నడుము నా పెదమామ నడిపి కొడుకు పండ్లు మా ఇంటి చుట్టాలు భక్తవరులు నాలుకయు మాకు నిలవేల్పు నాది శక్తి. ఇంకా ఏమంటున్నాడు, జిహ్వయే మా తండ్రి జీవేశ్వరుడు మాకు ఆ జీవేశ్వరుడు ఎవరో తెలుసా, మా తండ్రి. ఆ జిహ్వ అంటే ఏంటి, నాలుకనే మాకు జీవేశ్వరుడు. ఈ నాలుకనే మాకు బతుకునిస్తుంది మా తండ్రి నాలుక. కాళ్ళు మా కల్లుండ్రు, నా కాళ్ళు రెండు ఏమనుకుంటున్నారు, ఈ కాళ్ళు మాకు అల్లుండ్రు, మాకు అల్లుళ్ళు ఈ రెండు కాళ్ళు కూడా. హస్తంబులు రెండు ఆత్మబంధువులు, రెండు చేతులు కూడా మాకు దగ్గరి బంధువులు. కడుపున పెద తండ్రి,
కొడుకు. ఈ కడుపు కనిపిస్తుంది కదా, మా పెద్ద తండ్రి కొడుకే ఈ కడుపు. నయనంబులు రెండు నా మాతృజనులు, నాకున్నటువంటి రెండు నయనాలేంటివి, నా అమ్మ సమానుడు, మాతృ సమానుడు నాకు. ననుజులు చెవులు సోదరులు చెవులు శ్రవణపరులు, అవి వింటూ ఉంటాయి. ముక్కున ప్రియురాలు, ముఖమున మేనత్త. ముఖ్యేమో ప్రియురాలు లాంటిది, ముఖమేమో మేనత్త. నా నడుమేమో నా పెదమామ నడిపి కొడుకు, మా పెదమామ నడిపి కొడుకే నా నడుము. ఈ విధంగా అలాగే పండ్లు మా ఇంటి చుట్టాలు, నాకున్న పండ్లు మా ఇంటి చుట్టాలు. భక్తవరులు, చాలా భక్తి కలిగినటువంటి వారు. నాలుకయు మాకు ఇలా వేల్పు నాది శక్తి. ఇంకా ఏమంటున్నాడు, జిహ్వా అన్నాడు, మళ్ళీ ఇక్కడ కూడా నాలుకయు మాకు నిలవేల్పు. నాలుకనే మాకు ఇలవేల్పు, మా ఇంటి యొక్క దేవుడు, మా ఇంటి దైవము. ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలను గుర్తు చేసుకుంటున్నాడు కవి. ఈ అవయవాలన్నింటినీ ఒక బంధువులుగా చెబుతూ ఉన్నాడు, శరీరంలో ఉండే అవయవాలన్నీ. తర్వాత 8వ పద్యంలో ఉన్నటువంటి ముఖ్య విషయం తెలుసుకున్నట్లయితే, చేదు ఆన్గపు కాయ చేతిలో చేకొని గంగ స్నానము చేసి గనుడి చేదు, పోదు తీపికి రాదు బుర్రకాయ విధము, మునిగి తేలిన బోదు మూర్ఖతనము, నదులెల్ల దిరిగియు నేమముల్ బట్టిన పదవి చేరుట ఎట్లు పాపినరుడు, వెదురు బద్దలు కుక్క వాలంబునకు వేసి గుంజిగట్టిన దాని గుణము బోదు, జ్ఞానహీనులకెప్పుడు గ్రంథమిచ్చి జ్ఞానులను చేయువాడెపో జ్ఞానుడతడు. ఇంకా ఏమంటున్నాడు 7వ పద్యంలో, మనం 7వ పద్యం తెలుసుకున్నాం. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటి గురించి చెప్పాడు. శరీరంలోని అవయవాలన్నీ నాకు బంధుజనులు, చుట్టాలు, తోబుట్టువులు అన్నట్లుగా చెప్పాడు. తర్వాత 8వ పద్యంలో చెబుతున్నటువంటి విషయము, చేదు ఆనగపు కాయ సొరకాయను తీసుకొని, ఆనగపు కాయను తీసుకొని, అది చాలా చేదుగా ఉందట. చేదైనటువంటి ఆనగపు కాయ చేతిలో తీసుకొని గంగ స్నానము చేసి, గంగలోకి వెళ్ళి స్నానం చేయండి. గనుడి చేదు పోతుందా? చేదు అట్లే ఉంటుంది. మళ్ళీ ఆ సొరకాయ తీసుకెళ్ళి గంగలో ముంచి తీసి మళ్ళీ తిని చూస్తే అది చేదుగానే ఉంటుంది. పోదు తీపికి రాదు బుర్రకాయ విధము, అది పోదు, తీయగా అవుతుందా? అవ్వదు. బుర్రకాయ విధము, తలకాయలాగానే. నువ్వు తలకాయను గంగలో ఎన్నిసార్లు ముంచితేంది, మునిగి తేలిన పోదు మూర్ఖతనము. నీ మూర్ఖత్వం పోతుంది అనుకుంటున్నావా? పోదంటాడు కవి. గంగలో మునిగితే మూర్ఖత్వం పోతుంది, గంగలో మునిగితే పుణ్యం వస్తుంది, పాపాలన్నీ పోతాయి అని అంటే కవి ఏమంటున్నాడు, సరే ఒక ఆనగపుకాయను తీసుకుపో, చేదుగా ఉంది, గంగలో ముంచిది మరి తీయదనం వస్తుందా? అదేవిధంగా మనిషి తలకాయను కూడా ఎన్ని మునకలు వేస్తే, 3 మునకలు వేసినా, ఎన్ని మునకలు వేసినా ఆ మూర్ఖత్వం అనేది పోదు. నదులెల్ల తిరిగి నేమములు బట్టిన, ఎన్ని నదులు తిరిగితేంది, పదవి చేరున ఎట్లు పాపినరుడు. ఎన్ని నదులు తిరిగినా పాపాత్ముడైనటువంటి వాడు పుణ్యాత్ముడు కాడు అంటాడు కవి. వెదురు బద్దలు తెచ్చి, ఆ వెదురు కర్రల్ని తీసుకొచ్చి కుక్క వాలానికి కడితే, కుక్కతోక వంకరగా ఉంటుంది, ఇట్లా వంకరగా ఉన్న కుక్కతోకను ఇలా కూడా ఉంటుంది. ఇట్లా ఉన్న కుక్కతోకని ఒక వెదురు కర్రలు, ఇలా వెదురు కర్రలు ఉంటాయి, ఈ వెదురు కర్రలు తీసుకొచ్చి దీన్ని గట్టిగా తాడుతో కట్టి దాన్ని చక్కగా చేయడానికి ప్రయత్నించినట్లయితే గుంజి గట్టినదా అని గుణము పోదు. ఆ కుక్కతోకకి వెదురు బద్దలు గట్టి చక్కగా చేయడానికి ప్రయత్నించిన మళ్ళీ ఆ కర్రలు ఇప్పగానే అది ఎట్లుందో అట్లా గుండ్రంగా అయిపోతుంది. కుక్కతోక మనకు వేమన పద్యాల్లో కూడా చెప్పారు, కుక్కతోకకు రాయి కట్టినా అది చక్కగా కాదని. ఇక్కడ ఏమంటున్నాడు, వెదురు కర్రలు తెచ్చి గట్టి చూడు గట్టిగా, మళ్ళీ కట్టెలిప్పగానే కుక్కతోక అలాగే మారిపోతుంది. మనిషి కూడా అంతే, పాపాత్ముడైనటువంటి వాడు, చెడ్డవాడైనటువంటి వాడు, ఎన్ని నదులలో మునిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా వాడు అలాగే ఉంటాడు. జ్ఞానహీనులకెప్పుడు గ్రంథం ఇచ్చి, మరి ఎట్లా చేస్తే మారుతాడయ్యా వాడు అంటే కవి ఏమంటాడు, తెలివైనటువంటి వాడికి, మూర్ఖత్వం కలిగిన వాడు, పాపాత్ముడైనటువంటి వాడికి ఒక మంచి గ్రంథాన్ని ఇచ్చి జ్ఞానులను చేయవాడేపో జ్ఞానుడతడు. ఒక పుస్తకం తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని చదివించు, అప్పుడు వాడు జ్ఞానవంతుడవుతాడు. అంతే తప్ప పుణ్యక్షేత్రాలు తిరిగి గంగలో మునిగినంత మాత్రాన ఆ మూర్ఖత్వము, తెలివి తక్కువతనం పోదు. మరి ఎప్పుడు పోతుంది?
ఒక గ్రంథాన్ని ఇచ్చి చదివిస్తే, గ్రంథాన్ని బోధిస్తే, అది చదివినప్పుడు వాడికి జ్ఞానం వచ్చి తెలివైన వాడుగా మారుతాడు. ఆ మూర్ఖత్వం అనేది పోతుంది తప్ప పుణ్యక్షేత్రాలు తిరిగితే పోదంటాడు కవి. అంటే చదువుకోవాల్సిందే, చదువుకుంటేనే వాడు జ్ఞానవంతుడు అవుతాడు, చదువుకుంటేనే మనిషి మొత్తం మారిపోతాడనే వాస్తవాన్ని కవి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత మనకి ఈ 8వ పద్యంలో తెలియజేసిన ముఖ్యమైనటువంటి విషయము గంగా స్నానం గురించి చెప్పాడు. గంగా నదిలో మునిగినంత మాత్రాన ఎలాంటి మూర్ఖత్వము అజ్ఞానము పోనేబోదు. కేవలం ఎప్పుడు పోతుంది? గ్రంథం తీసుకో, చదువు, అందులో ఉన్న విషయం తెలుసుకో, అప్పుడు నీ మూర్ఖత్వం తెలివి తక్కువతనం పోతుంది అని తెలిపాడు. తర్వాత 9వ పద్యంలో ఉన్నటువంటి విషయము, ప్రాణముల్ బిగబట్టి పైకి లేవగవచ్చు, ఘడియకో వేషంబు గట్టవచ్చు, అన్నహారము లేక అడవి తిరుగవచ్చు, అన్నహారము లేక అడవి తిరగవచ్చు, తిన్నగా జపమాల తిప్పవచ్చు, కప్పల చెరువులో గడగి తేలగవచ్చు, బలువుగా వెయ్యినాళ్ళు బ్రతుకవచ్చు, ఊరూరు తిరుగుచు ఉపమివ్వగవచ్చు, కపట వృత్తుల మనసు గరపవచ్చు, ధరణిలో వేషముల్ చాలా దాల్చవచ్చు, గురుని మదిలోన నిల్పుట గుర్తువచ్చు. ఇంకా ఏమంటున్నాడు చూడండి కవి, ప్రాణముల్ బిగబట్టి, ప్రాణాలు గట్టిగా పట్టుకొని పైకి లేవగవచ్చు, పైకి లేవచ్చు, ప్రాణాలు బిగబట్టి పైకి లేవచ్చు, గడియకో వేషంబు, గంటకో వేషం కూడా వేసుకోవచ్చట, అన్నము ఆహారం ఏం లేకుండా అడవిలో కూడా తిరగొచ్చట, తిన్నగా జపమాలను తిప్పొచ్చట, జపమాల పట్టుకొని కూడా తిప్పొచ్చు, ప్రాణాలు బిగబట్టి పైకి కూడా లేవచ్చు. అంటే కొంతమంది గాలిలో తేలుతారు అంటారు, యోగా ధ్యానం చేసుకుంటూ గాలిలో తేలుతారు మునులు, అట్లా కూడా ఏదో రకంగా చేసి గాలిలో తేలొచ్చట, గంటకో వేషం కూడా కట్టుకోవచ్చట, అసలు తిండి తిప్పలు లేకుండా అడవిలో తిరగొచ్చు, ఆ జపమాలను తిప్పుకుంటూ ఉండొచ్చు, కప్పలా చెరువులో గడిగి తేలగవచ్చు, కప్ప చెరువులో నీళ్ళ మీద పోతుంటుంది, అట్లా మనిషి కూడా చెరువులో తేలొచ్చట, బలువుగా 1000 నాళ్ళు బతకొచ్చు, 1000 నాళ్ళు కూడా బతకొచ్చు, 1000 ఏళ్ళు కూడా బతకొచ్చట, కష్టపడితే 1000 ఏళ్ళు కూడా బతకొచ్చు అంటాడు కవి. అలాగే ఊరు తిరుగుచు ఉపమివ్వగావచ్చు, ప్రతి ఊరును కూడా తిరగొచ్చట, ప్రతి ఊరు తిరగొచ్చు, కపట వృత్తుల మనసు గరపవచ్చు, కపట వృత్తుల మనసు గరపవచ్చు, ధరణిలో వేషములు, అంటే ఎన్ని రకాలైన వేషాలైనా వేయచ్చు, మోసగాళ్ళుగా మారి ఎన్నో వృత్తులు చేపట్టవచ్చు, భూమి మీద ఎన్నో వేషాలు వేయచ్చు, గురుని మదిలోన నిలుపుట గుర్తువచ్చు. ఒకవేళ ఎన్ని చేసినా సరే, ఎన్ని చేసినా ఏం చేసినా గురువును గనక మనసులో నిలిపితే చాలు అన్నీ గుర్తొచ్చేస్తాయట. మనం ఎన్ని మోసాలైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎన్ని చేసినా సరే గురువును గనక మనసులో నిలుపుకుంటే గుర్తువచ్చు, మనమేంటో మనకి గుర్తొస్తుంది, అసలు మనం ఏం చేయాలో తెలిసి వస్తుంది. అంటే సరైనటువంటి గురువును వెతుక్కుంటే మనం ఏం చేయాలి, మనం ఎందుకు పుట్టినామనే విషయాలన్నీ మనకు అర్థమవుతాయి అంటాడు కవి. ఇందులో మనకి ఎన్ని పనులు చేసినా ఏం చేసినా గురువే ముఖ్యమైన వాడు అంటాడు కవి. గురువే మనకి దారి చూపుతాడు, గురువును మనసులో పెట్టుకొని మనం తప్పకుండా ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అంటాడు కవి. తర్వాత 10వ పద్యము, చివరి పద్యము ఈ పాఠ్యభాగంలోనిది. ఎవరు తన ఆత్మను ఏకంబుగా చేసి సర్వభూతాలని సమము చూసి, జ్ఞాన వైరాగ్య యజ్ఞము దాన తపములన్ చేయుచుండిన ముక్తి చెందగలరు, తామరాకులు నీళ్ళదడువకుండిన ఎట్లు నుందురు సుజ్ఞానులుర్విలోన, నలసియుందురు చూడ కలలేని విధముగా గానవత్తురధవ కాంతి బొందు, నొకరి దూషించి భూషింపరొకరినెప్పుడు సుఖము దుఃఖమొక పదము జూతురయ్యా, వినుడి మాయప్ప సిద్ధప్ప విహుతుడప్ప, కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. చివరి పద్యంలో ఎవరు తన ఆత్మను ఏకంబుగా చేసి, ఎవరైతే వారి ఆత్మను ఒకటిగా చేసి ఏకముగా చేసి సర్వభూతాలని సమము చూసి
పంచభూతాలు అన్ని భూతాలని సమానంగా చూడాలట. అన్ని భూతాలని, ప్రతి ప్రాణిని సమానంగా చూడాలి. ప్రతి ప్రాణి, మనిషిని మనల్ని మనం ఎట్లా చూసుకుంటామో ఎదుటి వాళ్ళని అట్లే చూడాలి. ఆ పక్షిని అట్లే చూడాలి, అక్కడున్న కుక్కని అట్లే చూడాలి. ప్రతి జంతువుని, ప్రతి ప్రాణిని అదే విధంగా చూస్తే జ్ఞాన వైరాగ్య యజ్ఞము దాన తపములను, జ్ఞానము, వైరాగ్యము, యజ్ఞము, అలాగే దానము, తపస్సులు ఎన్ని చేయుచుండినా కూడా ముక్తి చెందగలరు. ఎన్ని చేస్తున్నా సరే ముక్తి అనేది లభిస్తుందట. ఏం చేసినా ముక్తి లభిస్తుంది. ఎప్పుడు మన ఆత్మని ఏకంగా చేసి అన్ని భూతాలను సమానంగా చూసినప్పుడు. ఇది ఎలాగంటే తామరాకులు నీళ్ళ తడవకుండినయట్లు. తామరాకు నీళ్ళల్లో ముంచితే ఆకు తడుస్తుందా? ఆకు అసలు తడవదు, వాటికి నీరు అనేది అంటనే అంటదు. ఆ విధంగా ఉంటారు సుజ్ఞానులు ఉరివిలోన. ఉరివి అంటే ఈ భూమి మీద. ఈ భూమి మీద జ్ఞానులు ఎట్లుంటారు? తామరాకు నీళ్ళలో తడిపితే తడవనట్లుగా జ్ఞానులు కూడా ఈ భూమి మీద అట్లే ఉంటారు. నలసి యుందురు చూడ కలలేని విధముగా. చూడనీకి ఎట్లా కనిపిస్తారు తెలుసా? వాళ్ళలో ఏం జ్ఞానం లేదేమో, వాళ్ళకేమీ తెలియదేమో, అసలు వీళ్ళకి జ్ఞానమే లేదు, అజ్ఞానులేమో అన్నట్లుగా కనిపిస్తారు. కానవత్తురు అధవ కాంతి బొందు. అధవ కాంతి, అసలు కాంతి లేనట్టుగా, కాంతి విహీనంగా కనిపిస్తుంటారు వాళ్ళంతా. అంటే వాళ్ళంతా జ్ఞానులేమో, వాళ్ళు పెద్ద మహిమ కలిగిన వారేమో అని అనిపించరు. అసలు జ్ఞానం లేనట్టుగా, అసలు కాంతి విహీనంగా కనిపిస్తారట. నొకరి దూషించి భూషింపరొకరినెప్పుడు. వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? ఒకరిని పొగిడి, ఒకరిని తిట్టి, ఇలాంటి పనులు ఎవరు చేయరు. ఒకరిని పొగడము, వారిని నెత్తికెత్తుకోవడం, ఇంకొకరిని ఏమో తిట్టడము, ఇలాంటి పనులు చేయడు. ధనవంతుడు కనిపిస్తే బాగా పొగడము, పేదవాడు కనిపిస్తే చీదరించుకోవడము, ఇలాంటి పనులు ఎప్పుడు చేయడట అలాంటి వాడు. సుఖము దుఃఖము ఒక పదము చూతురయ్యా. సుఖాలు వచ్చినా దుఃఖం వచ్చినా ఒక్కలాగానే చూస్తారు. అందరిని ఒక్కలాగా చూస్తారు. ఒకరిని తిట్టడం, ఒకరిని మెచ్చుకోవడం అలాంటివి చేయరు. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఒక్కలాగానే చూస్తారు. కష్టాలు ఆనందం ఏదొచ్చినా, ఆనందం రాగానే ఎగిరి గంతేయడం, సుఖం రాగానే ఎగిరి గంతేయడం, దుఃఖం రాగానే కృంగిపోవడం, బాధపడడం, ఇలాంటి పనులు వారు అసలు చెయ్యరట. ఎవరైతే తన ఆత్మని ఒకటిగా చేసిన వారు తామరాకు నీళ్ళలో ముంచిన విధంగా ఉంటారు. వీరంతా కూడా జ్ఞానవంతులు. చూడ్డానికి అట్లా కనిపించరు, వారు మహాత్ములే, కానీ మనం గుర్తించలేం వాళ్ళని. ఆ విధంగా ఉంటారట. అలాంటి వారు అందరిని ఒకలాగా చూస్తారు. ఎవరిపైన ద్వేషం చూపించరు, ఎవరిని ఎక్కువగా పొగడరు, ఎవరిని చాలా చులకనగా చూడరు. కానీ మనకు చూడ్డానికి అట్లా వాళ్ళు కనిపిస్తారు, చాలా సాధారణమైన మనుషులుగా కనిపిస్తారు. కానీ వారు చాలా గొప్ప మహిమాన్వితులు. వారే మోక్షపదానికి చేరబోయేటటువంటి గొప్పవారు, ముక్తి పొందగలిగేటటువంటి వారు, చాలా జ్ఞానవంతులు. వారు ఈ విధంగా ఉంటారట. ఈ భూమి మీద జ్ఞానవంతులు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఈ పద్యంలో మనకి తెలియజేస్తారు. ఇవి ఈ పద్యాలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మరొకసారి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే, ముందు మన శరీరము ఒక కుండ లాంటిది. మనిషి అనేవాడు ఒక కుండ లాంటి వాడు. ఎప్పుడు పోతాడో ఎప్పుడు ఉంటాడో తెలియదు. అలాగే కోపం మనిషిని ఏ విధంగా తయారు చేస్తుందో తెలియజేశాడు. తర్వాత విత్తము, బలవంతుడు. విత్తము, మన దగ్గర సంపద ఉంటే ఆ బలవంతుడు ఏ విధంగా తయారవుతాడని చెప్పాడు. తర్వాత శరీరము, మన సంసారం అనే దాంట్లో చిక్కుకుపోతాడని, సంపద శాశ్వతం కాదని తర్వాత 6వ పద్యంలో మన కవులందరినీ కూడా తన బంధువులుగా తెలియజేశాడు. 7వ దానిలో అవయవాలన్నింటినీ కూడా తన ఆత్మ బంధువులుగా తెలియజేశాడు. 8వ దానిలో చదువుకుంటేనే గొప్పవాళ్ళు అవుతారు, అంతే తప్ప ఏ పుణ్యక్షేత్రము, ఏ నది స్నానం చేస్తే వారి మూర్ఖత్వం పోదన్నాడు. తర్వాత 9వది, గురువే మనల్ని మార్చగలడు. ముక్తి రావాలంటే గురువు తప్పకుండా ఉండాలంటాడు, గురువు మాటలు వినాలంటాడు. అలాగే మన జ్ఞానవంతుడు ఏ విధంగా ఉంటాడు, ఆ లోకంలో దేన్ని ఏ విధంగా చూస్తాడనేది 10వ పద్యంలో తెలియజేసిన విషయం. ఇక ఇందులో మనకి అర్థం కాని పదాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా సులభమైన శైలి, పండితులకు పామరులకు అర్థమయ్యేలాగా. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఒక్కసారి పద్యాలు చదువుకుంటే చాలు, చాలా సులభంగా అర్థమైపోతుంది. ఒకసారి వీటి అభ్యాసాలు చూసినట్లయితే వ్యాసరూప ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, మనకు సిద్ధప్ప జ్ఞాన బోధలోని నీతులను వివరించండి అంటే ఈ 10 పద్యాలు గుర్తుంటే చాలు, నీతులు ఎన్నో తెలియజేయచ్చు. మానవుడు ఒక కుండ లాంటి వాడు, మనిషి శాశ్వతం కానే కాదు శరీరము,
ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అలాగే కోపం అనేది అసలు మనిషికి ఉండొద్దు. కోపం మనని సర్వనాశనం చేస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క పద్యంలో ఉన్న ముఖ్య విషయాన్ని రాసుకుంటూ వెళ్ళొచ్చు సులభంగా. జ్ఞానబోధ పాఠ్యాంశ సందేశాన్ని తెలియజేయండి. ఏం సందేశం ఇచ్చాడు? కవి ఇచ్చిన సందేశాన్ని తెలపాలి. మనిషి శాశ్వతం కాదు. అసలు మనిషి శాశ్వతుడు అనుకొని ఎన్నో రకాలైనటువంటి సంసారం అనే దాంట్లో చిక్కుకుపోతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి సందేశం మొత్తం మనం తెలియజేయాలి. దాదాపు సారాంశం ఒకటి తెలిసి ఉంటే అన్నీ సులభంగా రాయొచ్చు మనం. కోపమంతా చేదు ఫలము లేదు వివరించండి. కోపం గురించి వచ్చిన పద్యం. కోపం మనిషిని ఏ విధంగా మారుస్తుందో దీనికి సంబంధించినటువంటి భావం అంతా చెబితే ఈ ప్రశ్నకు సమాధానం అవుతుంది. బుద్ధిమంతులు ఎట్లుంటారు? బుద్ధిమంతుల గురించి మనకు తెలియజేశారు. జ్ఞానవంతులు బుద్ధిమంతులు ఎట్లుంటారు, ఎవరిని ఎట్లా చూస్తారు, దేన్ని ఏ విధంగా చూస్తారో తెలియజేయాలి. సిద్ధప్ప తన ఆత్మ బంధువులుగా ఎవరిని భావించాడు? ఎవరిని తన ఆత్మ బంధువులు అన్నారు? తన దగ్గరి బంధువులని ఎవరిని తెలియజేశాడు? తన శరీరంలోని అవయవాలన్నింటి గురించి ఇందులో ఉన్నటువంటి విషయం అంతా తెలియజేయాలి. శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు? శరీర అవయవాల గురించి 7వ పద్యంలో చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆత్మబంధువులు వేమన గారు, సుమతి, ఇక్కడ చెప్పినటువంటి కవులందరి గురించి ఆత్మబంధువులు 3వ ప్రశ్నకు సంబంధించి. 4వ ప్రశ్ననేమో శరీరంలోని అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు? కళ్ళనేమన్నాడు, కాళ్ళనేమన్నాడు, చేతులనేమన్నాడు, చెవులనేమన్నాడు, ముఖాన్నేమన్నాడు, ముక్కునేమన్నాడు, ఏ విధంగా భావించాడో మనం రాయాల్సినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం ఈ విధంగా ఉంటుంది. ఇక ఏకవాక్య ప్రశ్నలు ఉన్నాయి. వరకవి సిద్ధప్ప ఎప్పుడు జన్మించాడు? కవి పరిచయం నుంచి. సిద్ధప్ప ఏ ఏ విద్యలు వస్తాయి అతనికి? కుండల్ని ఎవరు చేస్తారు? ఒక్క రీతిగా ఏది నడవదు? బతుకమ్మలా నీటిలో మునిగేదేది? చేప దేన్ని మింగుతుంది? సుఖ దుఃఖాలను ఏ విధంగా ఒకే విధంగా ఎవరు చూస్తారు? వెళ్ళిపోయేనాడు వెంట రానిది ఏమిటి? ఇవన్నీ కూడా ఒకటే వాక్యంలో రాయాల్సినటువంటి ప్రశ్నలు. ఇక సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఐక్యమయ్యేదరు నిటుల అవని విడిచి, దాని సందర్భం తెలుసుకోవాలి, ఏ పద్యంలో వచ్చిందో తెలియాలి. కాబట్టి పద్యాలన్నీ కూడా ఒకసారి బాగా చదువుకుంటే చాలా సులభంగా రాసేయచ్చు. కాబట్టి ఈ జ్ఞానబోధ అన్నటువంటి పాఠ్యభాగం చాలా సులభమైందని చెప్పవచ్చు. మిగతా పద్య పాఠ్యాంశాలన్నిటికంటే ఇది చాలా సులభమైంది. దీనికి సమాధానాలు కూడా చాలా సులభంగా రాయొచ్చు. 1-2 సార్లు చదువుకుంటే చాలు పద్యాన్ని, మీకు సులభంగా అర్థమైపోతుంది. లేదా ఈ వీడియోని ఒక్కసారి చూసినా మీరు అర్థం చేసుకొని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే, పూర్తిగా అర్థం కాకపోయినా, ఏ విషయం అర్థం కాలేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీకు నేను వాటి సమాధానాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఏమైనా దోషాలున్నా కూడా తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాతి వీడియోలలో నేను సవరించుకొని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.